రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా సెక్షన్ 30 యాక్ట్ను అమల్లోకి పెట్టారు. ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ స్టేషన్లతో పాటు ప్రధానంగా ఏయూ పైనే పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం మనం ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఉన్నాం. ఏదైతే ఇది ఏబీవీపీ, మరోవైపు ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ మధ్య ఈ వివాదం ఏదైతే నడుస్తుందో ఇది తారాస్థాయికి చేరుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం జరగకుండా ఏయూలో స్మూత్ ఆపరేషన్ జరగడానికి ముందస్తుగా ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడక్కడ గేట్ల వద్ద పోలీసులు నిఘా పెంచారు. బందోబస్తును ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు 3 CA పైడయ్య ఉన్నారు. చెప్పండి సార్, ఈ భారీగా బందోబస్తు ఏమంటారు మీరు? ఈ రోజు నుంచి 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఇక్కడ ఎవరో కూడా సమావేశాలు కానీ గుంపులుగా చేరడం చట్టపరంగా నేరం. అలా చేస్తే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఎవరైతే ఏయూలో చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం లోపలికి అలౌ చేస్తారు. రిమైనింగ్ ఎవరిని కూడా లోపలికి అలౌ చేసే పరిస్థితి అయితే లేదు. ఇది ఐడి కార్డ్స్ వెరిఫై చేసి సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, వాళ్ళకి మీ సపోర్ట్తో ఉండి ఐడి కార్డ్ చెక్ చేసి ఎవరైతే ప్రొఫెసర్స్ కానీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని అలౌ చేస్తాం. రిమైనింగ్ ఎవరిని కూడా అలౌ చేసే పరిస్థితి అయితే లేదండి. అందరూ కూడా ప్రజలందరూ కూడా అలాగే సహకరించాలని కోరుతున్నాం. 30 పోలీస్ యాక్ట్ ఉంది కనుక ఎవరో కూడా గుంపులుగా తిరగడం, సమావేశాలు పెట్టడం ఇది చట్టపరమైన నేరం కనుక ఎవరో కూడా ఎక్కడ కూడా గుమ్ముకూడకూడదని చెప్తున్నాం. అలా చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఇది సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంది. అందరూ సహకరించాలి. 30 యాక్ట్ ప్రకారం ఎవరైనా ముందస్తుగా ర్యాలీలు కానీ ధర్నాలు కానీ చేపడితే ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా ఎవరు కూడా ర్యాలీలు ధర్నాలు చేయకూడదని చెప్తున్నారు. ఏదైతే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో ఆ లోపల జరిగే పరిణామాల నేపథ్యంలోని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అందరూ కూడా సహకరించి ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ముందుకు రావాలని పోలీసులు కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9 విశాఖపట్నం.